సచివాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని సూచించారు. రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు హోంమంత్రి అనిత. ప్రమాద స్థలాన్ని జీఐడీ పొలిటికల్ సెక్రటరీ మీనా పరిశీలించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రకటించారు. బ్యాటరీల మెయింటెనెన్స్ లో లోపం ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక బృందానికి సమాచారం ఇచ్చారు ఎస్పీఎఫ్ సిబ్బంది. వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడం, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మరింత సమాచారం టీవీ ప్రతినిధి వసంత్ అందిస్తారు లైవ్ లో. వసంత్, ప్రమాద స్థలాన్ని జీఐడీ పొలిటికల్ సెక్రటరీ పరిశీలించారు కదా, ప్రాథమికంగా ప్రమాదానికి కారణాలు ఏంటి అని ఏం తెలియంది? విచారణ ఎలా జరగబోతోంది? సో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రాథమికంగా ప్రమాదం జరిగినట్టు కూడా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగినటువంటి రెండో బ్లాక్ వద్దకు ఇటు జీఐడీ సెక్రటరీతో పాటు ఫైర్ సిబ్బంది అలాగే తుళ్ళూరు పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తిగా విశ్లేషించారు. తెల్లవారుజామున మంటలు చెలరేయడంతో అగ్నిమాపక సిబ్బంది ఎక్కడైతే సెక్రటేరియట్కు సమీపంలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సిబ్బంది సకాలంలో అక్కడ చేరుకున్నారు. అయితే పెను ప్రమాదం అంటే తక్షణమే ఈ ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బంది స్పందించకపోతే పెను ప్రమాదం సంభవించేది. మనం చూసినటువంటి ఈ సెక్రటేరియట్కు వెళ్ళేటటువంటి అన్ని మార్గాలను కూడా ప్రస్తుతం పోలీసులు క్లోజ్ చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అయితే పోలీసులు మాత్రం ఒకటే కారణం చెప్తున్నారు, ఉదయం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అంటే మెయింటెనెన్స్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణమా అనేది నిర్ధారించే పనులు అయితే ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ప్రతి బ్లాక్కి కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉంటారు. ఎస్పీఎఫ్ సిబ్బంది సకాలంలో అక్కడ ఉన్నటువంటి సమయంలో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడైతే సెకండ్ బ్లాక్ వద్ద ఉన్నటువంటి బ్యాటరీస్ ఉంటాయో ఇవి పవర్ బ్యాకప్ కోసం వాడతారు. ఆ పవర్ బ్యాకప్ కోసం వాడినటువంటి ఆ బ్యాటరీల వద్ద అగ్ని ప్రమాదం చెలరేగడంతో తక్షణమే సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఇటు ఎస్పీఎఫ్కి సంబంధించి ఉన్నతాధికారులు హుటాహుటిని అక్కడ చేరుకొని ఆ ఫైర్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రమాదం చెందినటువంటి ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ వద్దే ఇటు కీలకమైనటువంటి మంత్రులకు సంబంధించినటువంటి బ్లాక్లు కూడా ఉన్నాయి. వారికి సంబంధించిన ఛాంబర్స్ కూడా ఉన్నాయి. ఇటు కందులు దుర్గేష్కి సంబంధించుకోవచ్చు, హోంమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మరికొందరికి సంబంధించినటువంటి కీలకమైన శాఖలకు సంబంధించినటువంటి ఛాంబర్స్ మొత్తం కూడా అదే బ్లాక్లో ఉన్నాయి. అదే బ్లాక్కు సంబంధించి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఇటు దానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తిగా మరికొంత విచారణ అయితే చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో కేవలం బ్యాటరీస్ మాత్రమే దగ్ధమే తప్ప మరేది ఇంతవరకు అంటే ఇటు డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ ఏమీ కూడా దగ్ధం కాలేదని ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లోపం కారణంగానే ప్రమాదం జరిగింది. అయితే ఇందులో మరేదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు అయితే చేసేందుకైతే పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీఐడీ సెక్రటరీ అక్కడ చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎటువంటి ఇవి జరగకుండా ప్రస్తుతం ముందస్తు చర్యలో భాగంగా ఎవరిని లోపలికి అనుమతించడం, ముఖ్యంగా మీడియాని కానీ లేదా సెకండ్ బ్లాక్ వద్దకు ఆ పరిసర ప్రాంతంలోకి ఎవరిని కూడా పోలీసులు తమ అదుపులో తీసుకోవడంతో పాటుగా ఎవరిని ఆ ప్రాంతంలోకి ఎలో చేయకుండా కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు.